రావట్లేదా? ఏంటి మీరు ముగ్గేస్తున్నారా? ఏ వేయకూడదా? వేయకూడదని ఏం కాదు, అయినా ఇక్కడ పెద్ద సమస్య వచ్చిందే. ఏ నాకెక్కడ హెల్ప్ చేయాల్సి వస్తుందో అనా మీ సమస్య? అబ్బా అది కాదండి, ఈ పోటీలో విన్నర్ ని నేనే ఎంపిక చేసి నేనే ప్రైజ్ ఇవ్వాలంట. ఎందులో సమస్య ఏంటి? అలాగే ఇవ్వండి. ఒకవేళ మీకు ప్రైజ్ ఇవ్వలేదనుకోండి నన్ను తిట్టుకోరు కదా. అంటే ఏంటండి మీ ఉద్దేశం? నాకు ముగ్గేయటం రాదనా? నేను ప్రైజ్ గెలవలేనా? అంతేగా మరి. యాక్చువల్ గా మీకు ఈ పోటీలు కాదండి, కుళాయిల దగ్గర బిందుతో కొట్టుకుంటారు చూసారా, అలాంటి పోటీలు పెడితే కరెక్ట్. శంకర్ గారు అరవకండి, అందరూ చూస్తున్నారు. ముగ్గేసుకోండి. విన్నావా? శంకర్ గారు విన్నర్ ని అనౌన్స్ చేస్తారంట. నేను చూసుకుంటానులే, నువ్వు నీ ముగ్గు మీద కాన్సన్ట్రేట్ చేయి. చూసారా అండి, మా అన్నయ్యే విన్నర్స్ ని అనౌన్స్ చేస్తారంట. మీరేం భయపడకండి, మీరే విన్నరు. అన్నయ్య, నువ్వే విన్నర్ ని సెలెక్ట్ చేయాలి కాబట్టి చాలా నిష్పక్షపాతంగా ఉండాలి. అంతేరా, కరెక్ట్. అన్నయ్య, మన వాళ్ళలో కూడా ది బెస్ట్ ముగ్గేస్తేనే సెలెక్ట్ చేయాలి. అంతేరా, ఎవరు బాగా వేస్తే వాళ్ళకే, నో పక్షపాతం. వీడు శ్రావణికి ప్రైజ్ ఇవ్వమని మౌల్ చేస్తాడేమో. అన్నయ్య, మన వాళ్ళు కూడా మంచి ముగ్గే వేస్తారు. గౌరీ గారి కంటే మోడర్న్ ముగ్గులు పెద్దగా తెలుసుండవు. అమ్మో, వీడు సంధ్యకే ప్రైజ్ ఇవ్వమని హింట్ ఇచ్చేలా ఉన్నాడు. అన్నయ్య, గౌరీ గారికి మోడర్న్ ముగ్గులు వచ్చుండవు, సంధ్యకేమో బద్ధకం. ఇక వేస్తే గీస్తే శ్రావణినే మంచి ముగ్గు వేయాలి. అమ్మ పెద్దోడా, సంజయ్ లేజీ ఏం కాదు, చాలా యాక్టివ్గా ఉంటుంది అన్నయ్య. అవలేలుగా 100 చుక్కల ముగ్గు కూడా వేసేస్తుంది. అలా అయితే శ్రావణి కూడా. ఆగండి, అసలు మీరు ఏం ట్రై చేస్తున్నారా? జస్ట్ మా థాట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాం అన్నయ్య. అలా ఏం లేదు రోయ్, నువ్వేమో సంధ్యకి, వీడేమో శ్రావణికి ప్రైజ్ ఇవ్వమన్నట్టే ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇదిగో అమ్మాయిల అబ్బాయిలు, మీరెంతగా కాకాపట్టినా సరే మా శంకర్ సార్ అస్సలు లొంగరు, చాలా స్ట్రిక్ట్ కదా సార్. నువ్వు కరెక్ట్ గా చెప్పే బాబాయ్ నా గురించి. నాకు తెలుసు సార్, అయినా వీళ్ళే ముగ్గులు వేస్తారు సార్. అక్కడ కీపాప్ వేస్తుంది చూడండి, మోడర్న్ ఆర్ట్ వేస్తుంది. బాబాయ్ సార్, చిన్నగా నీ కోడలు నువ్వు సపోర్ట్ చేస్తూ ఇండైరెక్ట్ గా ప్రైజ్ తనకే ఇమ్మని చెప్పి రికమెండేషన్ చేస్తున్నావా? కాదండి.